ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు క్యాంప్ కార్యాలయం ముందు రైతుల ధర్నాకు దిగారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్నకు చెందిన పోడు భూమిలోని మామిడి చెట్లను ఫారెస్ట్ అధికారులు జేసీబీతో తొలగించారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మామిడి మండలాల్లో ధర్నా చేశారు బాధితులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ రైతు ఇద్దరు కులానికి చెందినవాడు. గత 40 సంవత్సరాలుగా పోడు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నాడు. 3 ఎకరాల భూమిలో వరి పంట పండిస్తున్నాడు. చెరువు కింద ఉన్నటువంటి భూమి మంచి పంటాలు పోసి ఆ ఒడ్లపైన గట్లపైన మామిడి చెట్లు పెంచుకొని బతుకుతున్నటువంటి వ్యక్తి. దాదాపు 20 చెట్లు మామిడి చెట్లు ఉంటే ఆ మామిడి చెట్లను నిన్నగాక మొన్న ఫారెస్ట్ అధికారులు జేసీబీతో తొలగించి, ఎందుకంటే మామిడి చెట్లుంటే ఇది పాత భూమి అని చెప్పి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లను మానవాళ్ళు లేకుండా తీసి ఫారెస్ట్ లో పారేశారు. ఆ సంబంధించినటువంటి ఫోటోలు కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ అధికారి రేంజర్ గారు నియంతగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో దేశంలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఇక్కడ ఈ అధికారి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా రైతు భూమిని గుంజుకొని వాళ్ళ దౌర్జన్యంగా ఆ రైతుకు నష్టం చేస్తున్నదాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారికి మేము ఊట్నూరులో కలిసి దరఖాస్తు ఇచ్చాం. ఇక్కడ వచ్చినటువంటి మంత్రి జూపూడి కృష్ణారావు గారికి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చారు. వాళ్ళకి మేము దరఖాస్తు ఇచ్చాం. మేము ఇప్పటికే కలెక్టర్ అందరి చుట్టూ తిరిగాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించడం లేదు.